ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. సభ ప్రారంభం కాగానే వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాకౌట్ చేశారు. వైసీపీ గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేసిందే. ఏపీలో శాంతి భద్రతలు కాపాడాలని వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సభ్యులు డిమాండ్ చేశారు. సమావేశాల తర్వాత ఉభయ సభలు గురువారానికి వాయిదా పడింది. గడిచిన 19 నెలలుగా తమ ప్రభుత్వం పునరుద్ధరణ నుంచి ప్రగతి వైపు పయనిస్తోందన్నారు గవర్నర్. అమలు చేసిన సూపర్ 6 ఇతర సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలను మళ్లీ ప్రారంభించడంపై దృష్టి సారించినట్టు చెప్పుకొచ్చారు. సంపద సృష్టించే ప్రగతి చక్రాన్ని నిర్మించేందుకు 10 సూత్రాలను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం జరగనుంది. టీటీడీ లడ్డు కల్తీ ఏకసభ్య కమిషన్తో పాటు 18 అంశాల అజెండాపై కేబినెట్ చర్చించనుంది. పలు కీలక అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకు రానున్నాయి? దీపిక, సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో అయితే కనుక కేబినెట్ సమావేశం అనేది కూడా కొనసాగుతా ఉంది. ప్రధానంగా ఇటు లడ్డు వ్యవస్థతో పాటు దాదాపు 18 అంశాలపై అయితే కనుక సుదీర్ఘంగా కేబినెట్ లో అయితే చర్చించనున్నది కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇటు ఇప్పటికే సిట్ అనేది లడ్డు వ్యవహారంపై కూడా ఒక నివేదిక అనేది అందించినటువంటి నేపథ్యంలోనే ఇక కేబినెట్ మొదలవక ముందు కూడా ఈ యొక్క లడ్డు వ్యవహారంపై అయితే కనుక చర్చ అనేది కూడా జరిగినటువంటి పరిస్థితులు, ఏకసభ్య కమిషన్ అనే ఏర్పాటుపై కూడా ఇటు ఈ యొక్క కేబినెట్ లో అయితే కనుక చర్చిస్తున్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా తాగునీటి శాఖ పరిధిలో ఏదైతే 2025-26 సంవత్సరానికి సంబంధించి 7,189 ఓవర్ అండ్ డ్యామ్ పనులకు సంబంధించినటువంటి నిధులకు కూడా ఇటు అనుమతిస్తూ ఇటు కేబినెట్ అనేది ఆమోదం తెలుపనుంది. అదేవిధంగా అసైన్డ్ ల్యాండ్స్ చట్ట సవరణ బిల్లుకి కూడా ఇటు 2026 బిల్లుగా సభలో ప్రవేశపెట్టే ప్రతిపాదనపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించనున్నారు. అదేవిధంగా జిల్లా గాజువాక పరిధిలో ప్రభుత్వ భూమి ఆక్రమణల రెగ్యులైజేషన్ గడువు 6 నెలలు అయితే కనుక పొడిగించనున్నట్టు కూడా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనధికార నివాసాల రెగ్యులైజేషన్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ కి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు పరిగణలోకి తీసుకొని ఆ గడువును అనేది కూడా 6 నెలల గడువు అనేది కూడా పొడిగించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా విజయవాడలో కస్టమ్స్ కార్యాలయ భవనం నిర్మాణానికి భూమి వినియోగం మార్పుకి అయితే కనుక ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలుపుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇలా రాష్ట్రంలో కొన్ని కీలకమైనటువంటి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ఈ రోజు 18 అంశాలతో కూడినటువంటి కేబినెట్ అనేది ఈ రోజు చర్చకు రానున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కొన్ని కీలకమైనటువంటి అంశాలపై కూడా ఆమోదం తెలుపనున్నారు. అదేవిధంగా ఇటు ప్రధానంగా తిరుపతి లడ్డు ఎజెండాతో పాటు అదేవిధంగా ఇక కాళహస్తి కాణిపాకం సంబంధించినటువంటి నివేదికలు కూడా ఈ యొక్క కేబినెట్ లో అయితే చర్చకు రానున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.